హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై లైక్ మై ఛానల్. ఈరోజు అయితే మనము టేస్టీ హెల్తీ ప్రోటీన్ రిచ్ కర్రీ చేసుకోబోతున్నాము. ఇదైతే చాలా సింపుల్ కర్రీ, మసాలా కర్రీ, అదే మొలకలతో కర్రీ అనమాట. ఇది రైస్ రాగి సంగట్లోకి ది బెస్ట్ కాంబినేషన్. ఈవెన్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. సో మొలకలు అనేది అందరికీ తెలిసిన విషయమే, చాలా మంచిది హెల్త్ అని. డైరెక్ట్గా మొలకలు తినలేము అనేవాళ్ళు అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇలాంటి కర్రీ ట్రై చేశారంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మొలకలు ఎలా కట్టాలి అనేది నేను ఎప్పుడైనా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం కర్రీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక ఆనియన్, అలాగే ఒక పెద్ద తెల్లగడ్డని అట్లా పాయలు తీసేసుకోవాలి. అలాగే 2 ఇంచు అల్లం ముక్క, ఒక పెద్ద టమాటా, చిన్నవైతే 2, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి, 3 నుంచి 4 దాకా లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా సోంపు అయితే ఆప్షనల్, కొద్దిగా గసగసాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఇందులోకి మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు, బట్ నేను గార్నిషింగ్ మాత్రమే వాడతాను. అది వేసారనుకోండి కాస్త డిఫరెంట్గా వస్తుంది ఫ్లేవరు. ఇప్పుడైతే కర్రీ కోసము కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా ఒక చిన్న ఆనియన్ ఇట్లా సన్నగా తరిగేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్ బాగా ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా అలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మసాలా కర్రీ చేసుకున్నప్పుడు ఒక స్పూన్కి 2 స్పూన్లు అన్నట్టు, అంటే కారం 1 స్పూన్ వేసుకుంటే ఆటోమేటిక్గా ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మొలకలను కూడా వేసేసుకోండి. ఇందులోకి మీరు ఇంకో ఆప్షన్ ఏంటంటే, మీకు మొలకలు అనేవి తక్కువ ఉన్నాయి అంటే ఆలుగడ్డ వేసుకున్నారనుకోండి, కర్రీ చాలా బాగుంటుంది. నా దగ్గర మొలకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపోయేంత వాటర్ కూడా వేసేసుకొని స్పైసెస్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. లైక్ ఉప్పు, కారం ఏదైనా ఉంటే అట్లా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకున్నారనుకోండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గుమ్మగుమ్మలు ఆడుతుంది అసలు. అదైతే మేమైతే రాగి సంగట్లోకి ఎక్కువ ఇది ఇష్టపడుతుంటాము. చాలా టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎవరైనా కొత్త మన ఛానల్ చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.